గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లినటువంటి ఘనత బాహుబలికే సొంతం. బాహుబలి 1 and 2ని కలిపి గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. యాక్చువల్గా బాహుబలి సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎందుకంత ప్రత్యేకం? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో బాహుబలి అనగానే ప్రతి ఒక్క సగటు ప్రేక్షకుడు బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని మాట్లాడుకుంటుంటారు కదా, ఎందుకని అంత ప్రత్యేకం సార్? అంటే తెలుగు సినిమాని జాతీయ మార్కెట్కి ఎక్స్పోజ్ చేసినటువంటి సినిమాగా దానికి ఆ ప్రత్యేకత వచ్చిందండి. అంటే అప్పటి వరకు దేశీయ మార్కెట్ వైపు కూడా మనం దృష్టి పెట్టలేదు. అంటే తెలుగు సినిమాని కొన్ని శాటిలైట్ ఛానల్స్ కొనుక్కుని వాళ్ళు డబ్ చేసి చేయటం జరిగింది తప్ప ఒక ప్లాన్డ్గా అంటే పాన్ ఇండియా మార్కెట్ అనే మాట మనం విన్నది కూడా బాహుబలి టైంలోనే. అంటే ప్రజెన్స్ అక్రాస్ ది నేషన్ అనే మార్కెట్ని ఓపెన్ చేసిన సినిమాగా బాహుబలి. అందుకని బాహుబలి సినిమా ఎందుకు ఆలోచించాడు రాజమౌళి ఇలా అంటే, ఒక క్వాలిటీ సినిమా తీయాలి. క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే డబ్బులు పెట్టే వాళ్ళకు ఒక గ్యారంటీ ఉండాలి. మార్కెట్ అంటే రిటర్న్స్ గ్యారంటీ ఉండాలి. ఆ రిటర్న్స్ గ్యారంటీ ఉండాలంటే మార్కెట్ చూపించాలి వాళ్ళకి. అందుకని ఈ సబ్జెక్టుతో మనం ఇంత మార్కెట్ని టార్గెట్ చేయవచ్చు అనేది చెప్పాడు ఆయన. ఆ ప్రోగ్రాంలో భాగంగానే ఇది జానపద కథగా రూపొందించాడు ఈ కథని. అయితే ఇలాంటి ప్రాజెక్టు చేయగలడు ఇతను అని నమ్మాలి ఇండస్ట్రీ. ఆ నమ్మకం కలిగించడం కోసం మగధీర అనే సినిమా తీశాడు. అది లోకల్ మార్కెట్ సినిమానే. లోకల్ మార్కెట్లో తన నిర్మాతల్ని నమ్మించడం కోసం, అంటే ఈ స్థాయి కథలు ఇతను హ్యాండిల్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ నింపటం కోసం ఆయన మగధీర అనే సినిమాని ఒక ట్రయల్ కింద పెట్టుకుని తీశాడు. అది వర్కౌట్ అయింది. దాంతో ఈయన మీద కాన్ఫిడెన్స్ పెరిగింది ఇండస్ట్రీలో. ఈ కాన్ఫిడెన్స్తో పాటు కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీ ఏరియాలో కూడా తనకి ప్రమేయం ఉంది, తను అవి కూడా హ్యాండిల్ చేయగలడు అని ఈగా అనే సినిమా ద్వారా మళ్ళీ ప్రపంచానికి చెప్పాడు ఆయన. రెగ్యులర్ జానర్సే కాదు చెప్పి ఈ రెండింటిని మిక్స్ చేస్తూ ఒక జానపద కథతో ఒక భారీ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు యాక్చువల్గా ఆయన రాఘవేంద్రరావు గారికి ఒక సినిమా చేయాల్సి ఉంది. అంటే ఆయన వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు. ఆ ప్రాసెస్లో ఆయనకు ఒక సినిమా చేస్తానని ప్రామిస్ చేసున్నాడు. యాక్చువల్గా రాఘవేంద్రరావు గారి బ్యానర్లో రావాల్సింది వాళ్ళ అల్లుడు గారి బ్యానర్లో ఈ బాహుబలి అనే ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. అలా ఈ బాహుబలి అనుకున్నప్పుడు, జానపద కథ అనుకున్నప్పుడు ఒక స్కెలిటన్ కావాలి వీళ్ళకి. ఆ స్కెలిటన్ స్టోరీ కోసం వీళ్ళు ఎన్టీ రామారావు గారి జయసింహ అనే సినిమాని అడాప్ట్ చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారి జయసింహ అంటే అది ఎన్ఏటి బ్యానర్లో వచ్చినటువంటి 3వ సినిమా. ఆ సినిమా గురించి గుమ్మడి గారు తన ఆటోబయోగ్రఫీలో ఒక అద్భుతమైన వాక్యం రాశాడు. ఆ ఒక్క సినిమా 3 సినిమాలు డబ్బులు వసూలు చేసింది అని. అలా ఆ జయసింహ సినిమా లైన్ తీసుకుని వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. దాదాపుగా అంటే శివగామి అనే పాత్ర జయసింహ నుంచి వచ్చింది. జయసింహలో కన్నమ్మ గారు చేసిన క్యారెక్టర్ ఇక్కడ రమ్యకృష్ణ గారు చేశారు. అలాగే అక్కడ ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ ఇక్కడ నాజర్తో చేయించారు. అంటే రాజుగారు చనిపోయిన తర్వాత రాజుగారి తమ్ముడు అనివార్యంగా రాజుగారికి కొడుకు పుడితే ఆ చనిపోయిన టైంలో కొడుకు పుట్టడం, ఆ కొడుకుని యువరాజుగా ప్రకటించి అతని తరఫున బాబాయి రాజ్యం చేయటం. ఈ బాబాయిలో ఒక మదనం మొదలవుతుంది. అంటే ఎంతసేపు అగ్ర తాంబూలం వాళ్ళకైనా, ముందు పుట్టినటువంటి అగ్రజుడికైనా, మనకి రాజ్యాధికారం రాదా, మనం కష్టపడుతున్నాం కదా, నిజానికి ఆ యుద్ధంలో గెలిపించింది నేను, కాకపోతే రాజుగారు చనిపోయాడు, కానీ ఆ విజయం నాకు దక్కకుండా పోయిందే, నా తర్వాత నా కొడుకు ఇద్దరం ఇలా చేసుకుంటూ వెళ్ళటమేనా, వీళ్ళకి సేవ చేసుకుంటూ వెళ్ళటమేనా అని ఒక మదనంలో పడిపోతాడు ఎస్వి రంగారావు క్యారెక్టర్. పడిపోయి ఈ పిల్లవాడిని చంపేస్తే అని ఆలోచిస్తాడు. ఆ ప్రయత్నాలు అంటే తను కాకుండా ఎవరో చేసినట్టు ఉండాలి అది అని అలా ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు.
ఆవిడ ఈ ప్రయత్నాలను గండి కొట్టడానికి తన కొడుకుని తయారు చేస్తుంది. తయారు చేసి అన్నకు రక్షణగా ఉండు నువ్వు అని చెప్పి కాంతారావు చేశాడు ఆ క్యారెక్టర్. అలా కాంతారావు ఏమో ముసుగు మనిషిగా వచ్చి అన్న మీద జరిగే హత్యా ప్రయత్నాలని ప్రతిఘటిస్తూ ఉంటాడు. ఓకే. ఇది జయసింహ లైన్. అక్కడ కొంచెం మార్చారు అక్కడ మార్చి కాంతారావు క్యారెక్టర్ అంటే అందులో తల్లి మాట వినే కొడుకుగా ఉంటాడు, ఇందులో తండ్రి మాట వినే కొడుకుగా మార్చారు. మార్చి తండ్రికి అనుగుణంగా మారుతాడు రానా క్యారెక్టర్, అలాగే నాజర్ క్యారెక్టర్. అక్కడ వరకు స్కెలిటన్ అమర్చి అక్కడి నుంచి రకరకాల విన్యాసాలు చేశారు. అలాగే అనుష్క పోషించినటువంటి పాత్రకి కూడా అందులో నుంచే రెఫరెన్స్ తీసుకున్నారు. అందులో వహీదా రెహమాన్ గారు చేసినటువంటి క్యారెక్టర్ పక్క రాజ్యపు యువరాణి ఆవిడ. ఈయన మారువేషంలో ఆ దేశానికి వెళ్ళటం, ఇదంతా లైన్ అక్కడి నుంచి ఎన్టీఆర్ అక్కడికి వెళ్తాడు, అదంతా అక్కడి నుంచి తీసుకుని వీళ్ళ పద్ధతిలోకి మార్చుకున్నారు. బేసిక్ లైన్ అది జయసింహ నుంచి తీసుకుని పాత్రలకి పేర్లు పెట్టడం అనేది బౌద్ధ వాంగ్మయం నుంచి తీసుకున్నారు. బౌద్ధ వాంగ్మయంలో పాపులర్ అయినటువంటి పేర్లన్నీ తీసుకుని వీళ్ళు వాడుకున్నారు. ఈ వాడుకోవడం ద్వారా దీనికి ఒక జాతీయ స్థాయి గుర్తింపును తీసుకురావాలనుకున్నారు. జనరల్గా బాహుబలి అనగానే అదేదో అనుకుంటారు జనాలు. ఇలాంటివన్నీ కల్పించారు. అలాగే ప్రతి క్యారెక్టర్కి విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. అంటే ఆ డీటెయిల్స్ మీకు తెర మీద కనిపించినా కనిపించకపోయినా కానీ పని జరిగింది. ఆ పని జరగటం వలన నిండుతనం కనిపిస్తుంది సినిమాలో. ఇలా స్క్రిప్ట్ సైడ్ చాలా కష్టపడ్డారు వాళ్ళు. కష్టపడి అలా డిజైన్ చేసినటువంటి సినిమా ఆర్టిస్టులు ఎవరు, పెర్ఫార్మెన్సెస్ ఏమిటి, ఎక్కడ తీయాలి అంటే అప్పటి వరకు 100 కోట్లు అనేదే మనకు తెలియని విషయం. ఆ తెలియని పరిస్థితుల్లో తెలుగు సినిమాకి 500 కోట్లు వసూళ్లు సాధించవచ్చు అనే ఒక మార్కెట్ను ఓపెన్ చేశారు. ఆ తర్వాత దాని అంటే నిజానికి వాళ్ళకి భారీ డబ్బులు వచ్చింది ఆ సినిమాతో కాదు, పార్ట్ 2తో. అంటే బయర్స్ బాగుపడ్డారు ఈ సినిమాతో. ఎవరికీ పెద్ద కాన్ఫిడెన్స్ లేదు ఈ సినిమా మీద ఇనీషియల్ డేస్లో. సరే, మామూలు అప్పటికి ప్రభాస్కున్న మార్కెట్, అప్పటికి రాజమౌళికి ఉన్న మార్కెట్, అలాగే ఆ బ్యానర్కు ఉన్నటువంటి వాల్యూ, ఆ మేరకు డబ్బులు వచ్చినాయి. సినిమా రిలీజ్ అయింది, వాళ్ళు ప్రాఫిట్స్ బాగానే తీసుకున్నారు. ఎవరైతే కొన్నారో వాళ్ళకి డబ్బులు వెళ్ళినాయి. కానీ బయర్స్ లాభపడ్డారు, కానీ మేకర్స్కి వచ్చింది ఏమీ లేదు. పార్ట్ 2లో మేకర్స్ లబ్ధి పొందారు. అక్కడి నుంచి బాహుబలి అనే పునాది ఏర్పడింది. దాని మీద ఆ బేస్మెంట్ మీద వీళ్ళు బాహుబలి 2కి వెళ్ళారు. అంటే ఈ కట్టప్ప క్యారెక్టర్ని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు. దానికి చాలా కష్టపడ్డారు ఆ క్యారెక్టర్ డిజైన్ చేయటము. అలాగే అది పార్ట్ 2కి లింక్ ఇస్తూ కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని అనేది ఒక కీలకమైన అంశంగా మార్చి, అది ఒక డిస్కసివ్ పాయింట్గా మార్చి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయగలిగారు. ఆ క్యారెక్టర్కి రకరకాల నమూనాలు కనిపిస్తాయి. అంటే మనకి జంజీర్ నుంచి మొదలు పెడితే సలీం జావేద్ టెక్నిక్ అది. అంటే హీరో క్యారెక్టర్కి సపోర్ట్గా వేరే క్యారెక్టర్ ఒకటి నడుస్తూ ఉంటుంది ప్యారలల్గా. అది చాలా త్యాగాలు చేస్తూ ఉంటుంది. డాన్ సినిమాలో ప్రాణ్ క్యారెక్టర్, అలాగే జంజీర్లో ప్రాణ్ క్యారెక్టర్. ఎక్కువ ఆ తరహా పాత్రలు ప్రాణ్ చేసేవాడు. తెలుగులో సత్యనారాయణ గారు చేసేవాడు అలాంటి క్యారెక్టర్లు. అంటే హీరోకి ప్యారలల్గా ఉంటుంది కానీ సపోర్టివ్గా ఉంటుంది, కొంచెం నెగిటివ్గా ఉన్నట్టు కూడా ఉంటుంది. అలాంటి ఒక బలమైనటువంటి ఒక పాత్ర ఉండాలి అనే ఐడియాని అక్కడి నుంచి తీసుకున్నారు. తీసుకుని అక్కడి నుంచి ఈ కట్టప్ప క్యారెక్టర్ని తయారు చేశారు. ఇలా స్క్రిప్టులో చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఆ కష్టానికి తగినటువంటి ఫలితం దక్కింది వాళ్ళకి. అలా తెలుగు సినిమా మార్కెట్ను పాన్ ఇండియాకి తీసుకెళ్లారు. తీసుకువెళ్ళటం ద్వారా వీళ్ళ రెమ్యూనరేషన్స్ పెరిగాయి. అప్పటి వరకు తెలుగు హీరోల రెమ్యూనరేషన్స్ 30 కోట్లు అంటే చాలా ఎక్కువ అనుకునేవాళ్ళు. 25-30 మధ్య నడుస్తున్న టైం అది. ఆ టైంలో ప్రభాస్కి సాహో సినిమాకి 100 కోట్లు ఇచ్చారనో ప్రచారం జరిగింది. అంటే ఈ 100 కోట్లు ఎందుకు ఇచ్చారు అంటే అతనికి పాన్ ఇండియా మార్కెట్ బాహుబలి నుంచి వచ్చింది కాబట్టి ఒక్క హిందీ మార్కెట్లోనే అది 100 కోట్లు కలెక్ట్ చేయగలిగింది ఆ సినిమా. కాబట్టి రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా వచ్చిన డబ్బులు దాని మేకింగ్కి ఇతర వ్యవహారాలకి సరిపోతుంది అనే కాన్ఫిడెన్స్తో వీళ్ళు 100 కోట్లు ఆఫర్ చేశారు అనేది బయట చర్చ జరిగింది.
దీంతో హీరోలందరికీ కూడా తమ స్థాయి, అప్పటికి ప్రభాస్ పరిస్థితి ఏంటి తెలుగు మార్కెట్లో, ఆయన దాదాపుగా 5వ నంబర్లోనో 6వ నంబర్లోనో ఉన్నాడు. ఇక్కడ నుంచి ఒక్కసారి బాహుబలితో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయాడు. అంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ దాటి ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళందరినీ క్రాస్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత అనివార్యంగా ప్రతి హీరో ఆ బాహుబలి తర్వాత తన దగ్గరకు వచ్చిన ప్రతి ప్రొడ్యూసర్కి పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసేటువంటి కథతో మీరు వస్తేనే డేట్స్ ఇస్తామని మొదలుపెట్టారు. డైరెక్టర్స్ మీద కూడా ఇదే ప్రెజర్ మొదలైంది. అంటే మగధీర తర్వాత అలాగ వాతలు పెట్టుకోవడానికి చాలామంది తయారయ్యారు. శక్తి అనే సినిమా ఆ ఇన్స్పిరేషన్తో వచ్చింది, ఎన్టీఆర్ది. ఆ తర్వాత బద్రీనాథ్ అని ఇంకో సినిమా చేశారు ఇతనితో, అల్లు అర్జున్తో. ఈ ప్రయోగాలన్నీ కూడా మగధీరాన్ని చూసి మొదలైనవి. అలా బాహుబలి నుంచి కొన్ని ప్రయత్నాలు మొదలైనవి, ఒక బెంచ్ మార్క్ లాగా పెట్టుకున్నారు అంతే.